ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ వచ్చి నేను మార్నింగ్ నుంచి ఏమి వీడియో స్టార్ట్ చేయలేదండి. 11 ఆ టైం నుంచి అయితే స్టార్ట్ చేశాను. ఇది గురువారం రోజు బ్లాగ్. ఇంకా ఆ రోజు స్టార్ట్ అయింది వర్షం, అంటే ముందు నుంచి ఉందండి. ఇంకా ఆ రోజు కంటిన్యూస్గా అలా పడుతూనే ఉంది. ఇవాళ వరకు కూడా ఇంకా వస్తానే ఉందన్నమాట. 3 days నుంచి ఫుల్ వర్షం. మామూలుగా ఇంట్లోనే ఉన్నాయి కదా వంకాయలు, ఇంకెందుకులే కోసి లోపల పెట్టడం అన్నట్టు అలా ఉంచేసామన్నమాట. కానీ ఇవాళ అయితే ఆ రోజు అయితే వంకాయలు కావాలని చెప్పి మరి అవి కోయడానికని వెళ్ళాము. దట్టు ఆ రోజు వంకాయ బజ్జీ కూడా వేద్దామని చెప్పి ఆ వంకాయల కోసం అని చెప్పి అంత వర్షంలో కూడా వేసి వెళ్ళాను అనమాట. ఇక్కడ వచ్చి ఆద్య పాపం మామూలుగా అయితే బయటికి వెళ్ళడం, అదే గుడి దగ్గరికి, మా ఇంటి పక్క గుడి దగ్గరికి అలా వెళ్ళడం అలా చేస్తూ ఉంటుంది. కానీ ఈ వర్షం వల్ల అసలు బయటకు అన్నది ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఇంకా ఈ కోడి పిల్లలు అయితే తీసుకొచ్చారనమాట, ఇంకా వాటితోనే ఆడుకుంటుంది. ఇక్కడ వచ్చి వేడివేడిగా జిలేబీ అయితే తీసుకొచ్చారండి. మంచి వర్షంలో ఏదైనా హాట్గా తినాలనిపిస్తుంది కదా మామూలుగా, కానీ ఇక్కడ జిలేబీ తీసుకొచ్చారు. కానీ వేడిగా ఉందన్నమాట తీసుకొచ్చే టైంకి. అసలు వర్షం అంటేనే మహా బద్ధకం అండి, ఏమీ చేయాలనిపించదు. బయటికి వెళ్ళడానికి కూడా ఉండదు కదా, మామూలుగా ఇంటి చుట్టూరు అలా మొక్కలు చూడడానికి అలా తిరుగుతూ ఉంటాం. అసలు అలా వెళ్ళడానికి కూడా లేదు. ఇంకా వర్షం అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉంది. ఈ టైంలో పిల్లలకి ఆడుకోవడానికి అయితే కొంచెం స్పేస్ ఎక్కువే ఉండాలండి. మాకు లక్కీగా ఏంటంటే ఇంటి వెనకాల ఇలా షెడ్ ఖాళీగా ఉండటం వల్ల ఆడుకోవడానికి పాపకైతే చాలా బాగుంది. ఇంకా కోడి పిల్లలు కూడా బాగానే టైంపాస్ అయ్యాయి అనమాట. ఎప్పటి నుంచో నేను ఇలా విత్తనాలు తీసుకురమ్మని చెప్తే ఇప్పటికి తీసుకొచ్చారనమాట. కానీ ఈ టైంలో మనం మొక్కలు ఇలా విత్తనాలు వేసామంటే కానీ అస్సలు రావన్నమాట. ఎందుకంటే వర్షం అసలు కంటిన్యూస్గా పడుతూనే ఉంది కదా, ఖచ్చితంగా రావు. ఈ ఆల్రెడీ మనం ఇంట్లో ధనియాలు వేసేసుకున్నా వచ్చేస్తాయి, కొత్తిమీర. కానీ ఇవి తీసుకొచ్చారు. ఇందులో ఆల్రెడీ నా దగ్గర గోంగూర, పాలకూర, చిక్కుడుకాయ ఇవి మాత్రం నా దగ్గర ఉన్నాయి, కానీ అవే తీసుకొచ్చారు. నేను ఏదైనా కొంచెం స్పెషల్గా అదే కొంచెం కాలీఫ్లవరు, రాడిష్, క్యారెట్ ఇలాంటి షీట్స్ ఉంటాయేమో తీసుకురామని చెప్పా. కానీ ఇంకా అవేమి అడగకుండా అక్కడ ఉన్నాయి మాత్రం తీసుకొచ్చారనమాట. ఇంకా వర్షం అంటే మనకి కొంచెం స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. ఇంకా ఇంట్లో ఉన్న కాయగూరలన్నీ వేసి మామిడికాయతో ఇలా పులుసు అనేది పెట్టారనమాట. కోడిగుడ్లు యాక్చువల్లీ పులుసులో వేద్దాం అనుకున్నారు, కానీ ఇక్కడ చిక్కుడుకాయ కర్రీలో వేసి ఆ రోజు అవి అయితే చేశారనమాట. కానీ అదే రోజు ఈవినింగ్ ఆ టైంకి పీతలు అనేవి తీసుకొచ్చారు. ఇవి ఇంకా అప్పటికి బతికే ఉన్నాయి. మామూలుగా మనం అప్పుడు పట్టుకుంటే మాత్రం చాలా గట్టిగా కరుస్తాయండి. ఇంకా వేలు ఏమైనా పెట్టామంటే ఇంకా అక్కడికి ఎగిరిపోద్ది అనమాట మొక్క. నా చిన్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది వీటితోటి. ఇంకా అవేంటో కడతారు, మరి ఎందుకు కట్టలేదు అంటే ఈ నెట్లో వేసేయడం వల్ల అనుకుంటే ఏమి కట్టలేదు అనమాట. ఇంకా వీటిని అయితే కర్రీ ఈవినింగే చేసి నెక్స్ట్ వీడియోలో ఈ కర్రీ పోస్ట్ చేస్తాను. చాలా బాగుంటుందండి కర్రీ. ఇక్కడ వచ్చి మనం మంచి వానలో వెళ్ళి ఇవైతే కోసుకొచ్చామన్నమాట. ఇంకా ఉంటాయి కానీ వర్షంలో అసలు కొయ్యలేక చాలు ఇంకా ఈ 5 బజ్జీ వేద్దాం అన్నట్టు ఇవైతే కోసుకొచ్చాము. మంచి లేతగా కొంచెం పొడవుగా ఉన్నట్టే కోసుకొచ్చాము, పొడవుగా వేద్దామని చెప్పి. ఇంకా అవైతే తీసుకొచ్చి ఇంకా వాటికి ముందుగా అయితే మనం పిండి కలిపేసుకోవాలి కదా సరిపడగా. ఇంకా ఎక్కువ అయితే ఏం కలపలేదండి, చాలా కొంచెమే కలిపామన్నమాట. 5 ఉన్నాయి కదా, మిగిలితే ఇంకేదైనా చూద్దామని చెప్పి ఇంకా శనగపిండి తీసుకుని సరిపడగా కొంచెం వాము, సరిపడగా సాల్ట్, అలాగే కొద్దిగా కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే మనకి ఆ పిండి కరెక్ట్గా అనేది వస్తుంది. కొంచెం ఎక్కువ వాటర్ అయిపోతే మళ్ళీ జారుగా అయిపోద్ది అనమాట. కొంచెం చూసుకొని ఇలా పిండి కలిపేసుకొని బాగా పక్కన పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా వంకాయ లోపలికి ఏదైనా స్టఫ్ పెట్టి వేస్తే బాగుంటుంది కదా అన్నట్టు ఇంకా నేనైతే ఏం చేశానంటే బంగాళదుంప ఉడకబెట్టుకొని దీన్ని కొంచెం స్మాష్ కింద చేసేసుకొని కొంచెం తాలింపు పెట్టేసుకొని చేసుకోవాలన్నమాట. ఇలా తాలింపుగా అయితే జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం లైట్గా పసుపు అంతే, ఇవి మాత్రం వేసుకొని కొంచెం సరిపడగా సాల్ట్ కూడా అందులోనే వేసేసుకొని బాగా వేగాక తర్వాత ఈ స్మాష్ చేసుకున్న బంగాళదుంపను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. దీనికి కొంచెం కారం కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇంకా కారం ఏం వేయకుండా ఇలానే చేశాను అనమాట. దీన్ని పచ్చిమిరపకాయ బజ్జీలు వేసుకుంటాం కదా, పచ్చిమిరపకాయ లోపల వాము అలా పెడతారు కదండి, అలా దాని ప్లేస్లో ఇది పెట్టుకుని అలా పచ్చిమిరపకాయ బజ్జీలు కూడా వేసుకోవచ్చు. దీన్నే మనం దోశల పైన కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఆండా బజ్జీ అని బయట ఎక్కువగా దొరుకుతున్నాయి కదండి, సేమ్ ఇదే. అది కొంచెం కారం వేస్తారు, చాట్ మసాలా వేస్తారు, బాల్స్లా చేసి ఈ శనగపిండి దాంట్లోనే ముంచి వేస్తారనమాట బజ్జీలాగా. అది ఆండా బజ్జీ అంటున్నారు. నేనైతే ఫస్ట్ ఇక్కడ వంకాయలు కొంచెం మెత్తబడ్డానికి
అని చెప్పి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తర్వాత మధ్యలో కట్ చేసి ఈ పొటాటో మిక్సర్ని అయితే దాంట్లో పెట్టేసి ఇక్కడైతే బజ్జీలు వేసాను అనమాట. బజ్జీ కొంచెం పిండే కలిపాం కదా, అందుకని గ్లాసులో అయితే కరెక్ట్గా పట్టేస్తుంది అని చెప్పి ఆ పిండి మొత్తం గ్లాసులోకి తీసేసుకుని గ్లాస్ లోపలికి ముంచి ఈ బజ్జీలు అయితే వేసామన్నమాట. యాక్చువల్లీ నేను ఇది ఫస్ట్ టైం అండి వంకాయ బజ్జీ ట్రై వేయడం అనమాట. ఇంతకుముందు ఎప్పుడు వేయలేదు. ఫస్ట్ టైం వేసినా చాలా బాగా వచ్చినాయి. అలాగే లోపల కూడా బాగా కుక్ అయిపోయింది. అంటే నేను ఫస్ట్ టైం ఒకసారి డీప్ ఫ్రై చేశాను కదా వంకాయలు, అలా వేయకుండా ఉన్నా సరిపోద్ది అనమాట. అంటే లేతయి ఇంట్లో ఉండటం వల్ల బయట అయితే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఆ డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనుకుంటా ఒకసారి ఫస్ట్ వంకాయని. మనం బజ్జీ వేసుకున్నామంటే ఖచ్చితంగా కావాల్సినవి అయితే ఇలా ఆనియన్స్, ఇంకా నిమ్మకాయ, ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర రెండు కలిపి బజ్జీ లోపల పెట్టేసాను. పైన అయితే నిమ్మకాయ పిండేసుకోవడమే. చాలా బాగుంటాయండి. ఇందులో ఇంకా మనం వేరుశనగలు కూడా వేసుకోవచ్చు. నేనైతే అంత ఇష్టంగా తిన్నా కాబట్టి అవి వేసుకోలేదు. ఇక్కడ వచ్చి ఇంకా నేను ఈ పొటాటో మిక్సర్ అయితే ఇంకా కొంచెం మిగిలిందని చెప్పి ఇవి బాల్స్లా చేసుకుని కొంచెం శనగపిండి యాడ్ చేసుకుని అదే సేమ్ బ్యాటర్ కలిపేసుకున్నాం కదా, అదే పిండిలో ఇది ముంచేసుకుని వేసేసుకోవడమే. ఇవి అండా బజ్జీ అని చెప్పి ఇప్పుడు బయట స్ట్రీట్ సైడ్ ఫుడ్లో అయితే బాగా ఎక్కువగా దొరుకుతున్నాయి ఇవి. అలాగే సేమ్ ట్రై చేసామన్నమాట. లోపల కొంచెం స్పైసీ ఉండాలి, అంటే పచ్చిమిరపకాయ కానీ కొంచెం కారం కానీ వేసి ఉంటే ఇంకా చాలా బాగుండాయి. ఇంకా ఆ రోజు అయితే వంకాయ బజ్జీ అలాగే ఈ అండా బజ్జీ రెండు వేసాము. రెండు కూడా నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడము. అయితే రెండు బాగున్నాయండి. లోపల ఈ పొటాటోలో మాత్రం కొంచెం స్పైసీ చాట్ మసాలా రెండు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ వచ్చేదని అనిపించింది నాకు. ఫస్ట్ అయితే ఎందుకులని వేయలేదు. అందుకే ఆ ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం చాట్ మసాలా కలుపుకొని అవి వేసుకొని తిన్నాను అనమాట. అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.